ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభము, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 14వ వచనాన్ని చదువుతున్నాను. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలాసార్లు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు దారి చూపించే వాళ్ళను మనము ఏర్పాటు చేసుకుంటాం. కొన్నిసార్లు ప్రయాణానికి కావలసిన వివరాలు అన్నీ రాసుకుంటాం. ఇప్పుడైతే ఈ నవీన కాలంలో గూగుల్ యాప్ ద్వారా లొకేషన్ ఏర్పాటు చేసుకుని దారి చూడడం ద్వారా ఎటువైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎన్ని దారులు గుండా వెళ్ళవచ్చని తెలుసుకుని మనము ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణాలలో ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఒకే చోట మనకు 2 దారులు కనపడితే ఏ దారిలో వెళ్ళాలో తెలియక తికమక పడతాం, అలాగే ఆగిపోతాం కూడా. అప్పుడు మనలను నడిపించేవారు మనకు కావాలి. అలాగే మన జీవితం అనే ప్రయాణానికి దారి చూపడానికి ప్రభువారు తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మనము నడవవలసిన దారి ఆయనకి బాగా తెలుసు కదా. మనము నడవవలసిన త్రోవను నడిపిస్తూ వచ్చే ప్రతి ఆటంకాన్ని ఆయనే తొలగిస్తూ నడిపిస్తారు. అలాగే మన జీవితాన్ని నడిపించే విషయంలో ఏ పొరపాట్లు ఉండవు. కాబట్టి మన జీవితాన్ని నడిపించే మంచి మార్గదర్శకుడు ఆయననే మన జీవితాన్ని నడిపించేవాడిగా చేసుకుంటే మనము ఎన్నటికీ తప్పిపోము. అందుకని మన జీవితాన్ని నడిపించే వాడిగా ప్రభువుని చేసుకుందాం. ఇంకొక మాట, కాపరి చెప్పినట్లుగా గొర్రెలు చేస్తే అవి ఎలా భద్రంగా ఉంటాయో అలాగే మనం కూడా మన జీవితాన్ని నడిపించేవాడిగా కోరుకుంటే సరిపోదు. ఆయన చెప్పినట్లుగా నడిస్తే మన జీవితం మంచిగా ఉంటుంది. ఆయన దారిలో నుంచి మనము తొలగిపోము. అంతేకాదు, మనం పూర్తిగా ఆయన మీదే ఆనుకుని మనము ఆయన అడుగు జాడలలో నడవటం అనేది ఖచ్చితంగా మనకు అవసరం. దేవుని నడుపుదలలో మనకెంతో భద్రత ఉంటుంది. నీవు ఒక్కసారి గనక ప్రభువుని నీవు అంగీకరిస్తే గనక, నీవు ఆయనని నమ్మితే గనక మరణ పర్యంతం వరకు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిపింపును కలిగి ఆయన దీవెనలు పొందుదువుగాక. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు.
ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు అయ్యా. మీరు మమ్మల్ని నడిపిస్తే మా జీవితం ఎంతో చక్కగా ఉంటుంది కదా. మీరు మా జీవితాన్ని నడిపించడానికి మాకు కావలసినంత విధేయత, మీరు నడిపించినట్లుగా మీ అడుగు జాడలలో మేము నడుస్తూ మేలుగా, క్షేమంగా, దీవెనకరంగా ఉండగలగలాగా మీ పిల్లలకి మీరు సహాయం చేయమని, మీ పిల్లలకి కలిగినంతటిని మీరు దీవించమని, వీరి కలిగినంతటిని, వీరి కుటుంబాలని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహము కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భము లేని వారికి గర్భఫలాలను మీరు అనుగ్రహించమని, గర్భఫలాలు మీరు ఎవరైతే అనుగ్రహించారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ఎవరికైతే ప్రసూతిని అనుగ్రహించారో ఆ తల్లి పిల్లలకి మీరు క్షేమం ఇమ్మని, వీరి యొక్క ప్రతి అవసరతలన్నిటికీ మీ మహిమైశ్వర్యములో, మీ కృపలో అడిగిన దానికంటే అత్యధికమైన వాటిని ఇచ్చే దేవుడుగా మీ పిల్లలకి మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.